ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. నేనైతే చాలా రోజులైతుందండి వీడియోలైతే అప్‌లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే వచ్చాను. అదే అండి మ్యాంగో కేక్. సమ్మర్ వచ్చేసింది కదా! ఆలస్యం ఎందుకు వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కప్ మైదా తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే జల్లించి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని 4 ఎగ్స్ తీసుకోవాలండి. మనం 1 కప్ తీసుకుంటే కంపల్సరీ 4 ఎగ్స్ తీసుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో చాలా వెరైటీ బేకింగ్ ఐటెమ్స్, బేకింగ్ బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి వెళ్లి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటన్నిటిని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగానైతే బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ పౌడర్ తీసుకోవాలి 1 కప్పు. దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బ్లెండ్ చేసుకోవాలి. అదే విధంగా 3 టైమ్స్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగానైతే బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ దాకా ఆయిల్ గాని, బటర్ గాని వేసుకోవాలి. ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా ఎసెన్స్ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ స్కాచ్ ఎసెన్స్ ఉంటే బటర్ స్కాచ్, వెనిలా ఉంటే వెనిలా వేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగాల జల్లించుకున్నాం కదా! ఇందులో మైదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లోనైతే కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇలా 3 టైమ్స్ వేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలి. మీకిక్కడ పాలు పడతాయి అనిపిస్తే కొద్దిగానే పావు కప్పు దాకా పాలను వేసుకోండి. నాకైతే పాలనేవి ఏం అవసరం లేదనిపించింది. ఇక్కడ నేనైతే ఫస్టే టిన్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. 180 డిగ్రీలో బేక్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా బేక్ అయిందో. ఈ విధంగా బేక్ చేసుకోవాలి. నేనైతే చల్లారిన తర్వాత దీన్నైతే 3 లేయర్స్‌లా కట్ చేసుకుంటున్నాను. ఇలా చాక్‌తో అయితే నెమ్మదిగా కట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే థ్రెడ్‌తో అయినా కట్ చేసుకోవచ్చు. మన ఛానల్‌లో థ్రెడ్‌తో ఎలా కట్ చేయాలో కూడా ఉంది. ఒకసారి వెళ్లి చూడండి. ఈ విధంగా చక్కగా 3 లేయర్స్ అనేవి నేనైతే కట్ చేశాను. మా పిల్లలు సమ్మర్‌లో మమ్మీ మ్యాంగో కేక్ కావాలని అడిగారని ఇలా మ్యాంగో కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ విధంగా 3 లేయర్స్ చూడండి ఎంత చక్కగా బేక్ అయిందో. ఇప్పుడైతే నేనైతే షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుంటున్నాను. కూల్ వాటర్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. విప్పింగ్ పౌడర్ తీసుకొని దీన్నైతే బ్లెండ్ చేసుకుంటున్నాను. కింద ఐస్ గడ్డలు వేసుకొని ఒక బౌల్‌లో దానిపైన ఇలా విప్పింగ్ పౌడర్ వేసుకొని మనం ఎంత విప్పింగ్ పౌడర్ తీసుకుంటామో అంతే పాలను వేసుకొని బాగా విప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా విప్ చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్ మళ్ళీ తగ్గిస్తూ మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇలా విప్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా విప్ చేసుకోవాలి. దీన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇలా కింద కేక్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే విప్పింగ్ క్రీమ్ చూసారా ఒక బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇలా పైపింగ్ బ్యాగ్‌లో వేసుకోవాలి విప్పింగ్ క్రీమ్‌ని. నేనైతే ఇలా కొద్దిగంత విప్పింగ్ క్రీమ్ వేసుకొని ఒక లేయర్ కేక్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలా ఈ విధంగా పెట్టుకొని నేనైతే షుగర్ సిరప్ తీసుకుంటున్నాను. చూసారా వాటర్ అనేది మొత్తం షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది. ఈ విధంగా చేస్తే కేక్ అనేది చాలా వస్తుంది. ఇందులో విప్పింగ్ క్రీమ్ పెట్టుకోవాలి. ఇలా షుగర్ సిరప్ అనేది మరీ ఎక్కువగా వేసుకోకూడదు. కొద్దిగానే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కేక్ అనేది మనం కట్ చేసినప్పుడు బాగా ఇచ్చుకపోతుంది. ఈ విధంగానైతే నేను మ్యాంగో ఫ్లేవర్ తీసుకుంటున్నాను. సమ్మర్ కదా! పిల్లలు చాలా ఇష్టంగా తింటారని. ఇలా మ్యాంగో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం చక్కగా నేను ఇక్కడ చూపించిన విధంగానైతే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇలా మీ దగ్గర ట్రూటీ ఫ్రూటీ ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను ఇంకో లేయర్ వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ షుగర్ సిరప్‌తో అయితే బాగా తడుపుకుంటున్నాను. ఈ విధంగా బాగా తడుపుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు మళ్ళీ విప్పింగ్ క్రీమ్ అనేది వేసుకొని చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైమ్ గనుక చేసినట్టయితే నెమ్మదిగా చూడండి ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి విప్పింగ్ క్రీమ్ అనేది మళ్ళీ అప్లై చేసుకోవాలి డబుల్ కోటింగ్. ఇప్పుడు మళ్ళీ నేనైతే ఇక్కడ మళ్ళీ మ్యాంగో ఫ్లేవర్ అనేది ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు థర్డ్ లేయర్ అనేది కేక్ అనేది ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన షుగర్ సిరప్ అనేది వేసేసుకొని ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మొత్తం వేసేసుకొని విప్పింగ్ క్రీమ్ అనేది చక్కగా
పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి నేనైతే ఫస్ట్ టైమ్ చేసినా గానీ, మీకైతే చూసినా గానీ చక్కగా అర్థమయ్యే విధంగానైతే చెప్తున్నాను. మీరైతే చూడండి. అర్థం కాకున్నా గానీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ చూడండి వీడియో. మీకైతే చక్కగా అర్థమవుతుందనుకుంటున్నాను. నేను మళ్ళీ కొద్దిగా విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకొని, టమాటా రెడ్ కలర్ వేసుకొని, ఇలా పైన లేయర్ ఇలా నెమ్మదిగా పెట్టేసుకుంటున్నాను విప్పింగ్ క్రీము. ఎక్కువగా ఏర్పడకుండా అక్కడక్కడ మాత్రం కనిపించేలాగా మాత్రం ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు మన దగ్గర బ్రష్ ఉంటుంది కదా! ఆయిల్ బ్రష్ అనేది, ఆ బ్రష్‌తో ఇలా నెమ్మదిగా ఇలా పైన ఒక లేయర్ వచ్చేంత అనుకుంటున్నాను. ఈ విధంగా అనుకుంటే ఒక డిజైన్ అనేది చాలా బావుంటుంది. ఇలా బేకరీలో చేశారని చెప్పినా నమ్మేస్తారు. అంత చక్కగా ఉంటుంది కేక్ అనేది. టేస్ట్ గూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ అని చేయండి. ఇక్కడ నేనైతే ఫ్లవర్స్ అనేవి వేసుకున్నాను. వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడు దీనిపైన స్ప్రింకిల్స్ అనేవి వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఈజీగా ఇంట్లోనే మనమైతే కేక్ రెడీ చేసుకోవచ్చు. బర్త్‌డే‌లకు గానీ, ఏదన్నా పార్టీలకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది కూడా అంతే బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసిన వారైతే ఒకసారి వెళ్లి ఛానల్‌లో చాలా బోలెడన్ని ఐటెమ్స్ ఎలా చేయాలో చూపించాను. బిస్కెట్స్ గానీ, అన్ని రకాల ఐటెమ్స్ అనేవి ఉన్నాయి మన ఛానల్‌లో. ఒక్కసారి వెళ్లి మీరైతే నాకు సపోర్ట్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.